హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తిరుమల అంశానికి సంబంధించి రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాం. ఈ వార్తలలో క్లారిటీ వచ్చిన, కన్ఫ్యూజన్ పెరిగిన, కోట్లాది మంది హిందువుల మనోభావాలు మాత్రం దెబ్బతిన్న మాట నిజం. కోట్లాది మంది హిందువులు ఇంకా ఇప్పటికీ లడ్డూలో ఏదో కలిసింది, అటువంటి లడ్డు మనం తిన్నామేమో, సో అటువంటి లడ్డూని స్వామివారికి కూడా ఇచ్చారేమో, సో ఇటువంటి పరిస్థితికి రావడం వెనక ఎవరున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, సో అంటూ రకరకాలుగా భక్తులు ఆవేదనకి గురవడం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి నిజానికి ఒరిజినల్గా నిక్కచ్చిగా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నట్టుగా కనపడుతోంది. సో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన మాట, లడ్డూలలో జంతువుల కొవ్వు కలిపారు, అటువంటి వాటితో లడ్డూలు తయారు చేశారు అంటూ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత నిన్న సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతున్న సందర్భంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, ఏ రకంగా టీటీని నాశనం చేశారు అంటూ అవన్నిటినీ ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తూ ఆయన లడ్డూలో ఇవి కలిపారు అనే మాట మాత్రం మాట్లాడలేదు. నిన్నెందుకో అపచారం చేశారు, ఇబ్బందులు పెట్టారు, లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది, ఇంకేదో మాట్లాడుతూ వస్తూ సిట్ వేస్తున్నాం, సిట్ ఎంక్వైరీ చేస్తుంది మొత్తం వ్యవహారాన్ని అని చెప్తున్నారు. సో సిట్ ఎందుకు విచారణ చేయాలి? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు కదా. జనరల్గా 2-3 రాష్ట్రాలతో రిలేట్ అయిన 2-3 రాష్ట్రాల్లో విచారణ చేయాల్సిన అంశం ఏదున్నా సిబిఐ విచారణ చేస్తుంటుంది. చాలా సందర్భాల్లో సెన్సేషన్ కేసు కొన్ని ఏ రాష్ట్రానికి సంబంధించిన కేసు ఉన్నా కూడా సిబిఐ విచారణ చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఇష్యూలో సిబిఐ విచారణ చేసి అసలు ఏం జరిగిందో బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తున్న వాళ్ళలో అలాంటి జర్నలిస్టులు, హిందువుల భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు మాత్రమే కాకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి అని, సిబిఐ విచారణ జరిపించండి అని. అనేక మంది హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి సిబిఐ విచారణ జరిపించండి అని. సిబిఐ విచారణ జరిపితేనే న్యాయం బయటకు వస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది ఏంటని చెప్తున్నారు. ఏం జరిగిందని తెలియాలి, ఫస్ట్ తెలియాల్సింది మనకేంటి, ఇప్పటివరకు మనం తిన్న లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిసిందా లేదా అనేది మాత్రం తెలియాలి ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళపైన చర్యలు, వాళ్ళపైన ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారా అనేది వేరే. అసలు కలిసిందా లేదా తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటి క్లారిటీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వైపు నుంచి రావాల్సిన అవసరం ఉంది విచారణ చేస్తే. అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రస్తావన ఇలా ఉంటే, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకో అడుగు ముందుకేసి అసలు మొత్తం కలిపేశారు, హిందువులు ఎవరన్నా అట్లా సైలెంట్గా ఉంటారా, బయటికి రండి, రోడ్ల మీద వచ్చి పోరాటం చేయండి అనే పరిస్థితి ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? హిందువులంతా బయటకు వచ్చి ఎవరి మీద ధర్నా చేయాలి, ఏం జరిగిందని చేయాలి, ఎవరి మీద ఫైట్ చేయాలి, ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, అసలు ఏం జరిగిందో మీరెందుకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయట్లేదు? జరిగేసింది అపచారం అనే మాట ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏ బేస్ పైన మాట్లాడుతున్నారు? ఇది హిందువుల మనోభావాలను కించపరిచేలాగా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన నేతలే మాట్లాడుతున్నట్టు ఉంది కదా. ఆ మాట నేనెందుకు అంటున్నానంటే, నిన్న టీటీడీ ఈవో గారు చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో. ఆ సందర్భంగా ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఏముందో తెలుగుదేశం పార్టీ పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది. అదొకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. తిరుమల లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. ఏది? ప్రసాదంపై ఫిర్యాదులు రావడంతో సరఫరా చేసే కంపెనీలకి క్వాలిటీ నెయ్యి ఇవ్వాలి అంటూ హెచ్చరించినట్టుగా చెప్పారు. కొన్ని కంపెనీలు సరే క్వాలిటీ ఇస్తామని చెప్పాయంట. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ నాణ్యత గల నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. నాసిరకం ట్యాంకర్లు పంపిందని అనుమానం వచ్చి గోప్యంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సో కంపెనీ క్వాలిటీ లేని నెయ్యి పంపిస్తున్నప్పుడు వాటిని టెస్ట్ చేసే అధికారం టీటీడీకి ఉంటుంది. మనం కొంటున్నాం, మనం తీసుకుంటున్నాం, మనం చెక్ చేసుకుంటాం. 3 దశల్లో చెక్ చేసుకునే మెకానిజం టీటీడీలో ఉందని చెప్తున్నారు. సో మనం చెక్ చేసుకోవచ్చు. దాన్ని రహస్యంగా చెక్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఒక పాయింట్. సరే, ప్రభుత్వం టీటీడీ ఏం ఆలోచించి రహస్యంగా చేసిందని పక్కన పెడదాం. రహస్యంగా పరీక్షలు చేయించామని తెలిపారు. జంతువులో కొవ్వు కలిసినట్లు రిపోర్ట్లో తేలడంతో ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరాని నిలిపివేశామని కూడా వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఆదివారం సీఎంకు అందించారు. సో ఆ నివేదికలో ఏముంది? టీటీడీ ల్యాబ్లో కల్తీ నెయ్యిని పరీక్షించే పరికరాలు లేవు అని తెలిపారు. టీటీడీకి 10,000 కేజీల నెయ్యి సరఫరాకు ఏఆర్ కంపెనీని ఈ టెండర్ ద్వారా 2024 ఫిబ్రవరిలో అధికారులు ఎంపిక చేశారు. 2024 ఫిబ్రవరిలో ఏఆర్ ఫుడ్స్ని ఎంపిక చేశారు. సో ఎంపిక చేసిన తర్వాత ఈ కంపెనీ రివర్స్ టెండరింగ్లో కిలో నెయ్యి 319 రూపాయల చొప్పున రోజుకి 10,000 కిలోలు సరఫరా చేసేందుకు అంగీకరించింది. రోజుకు 10,000 కిలోలు 319 రూపాయల చొప్పున
టీటీడీకి సప్లై చేయడానికి ఏఆర్ ఫుడ్స్ అంగీకరించింది. సో జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి సరఫరాని ప్రారంభించింది. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న మరో 2 ట్యాంకర్లని పంపించింది. వాసన రుచి సరిగా లేకపోవడంతో ఈ 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకుని భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నాణ్యత ప్రకారం నెయ్యి ఉందా లేదా అన్న నిర్ధారణ కోసం అత్యంత గోప్యంగా గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పరీక్షల కోసం పంపించాం. అదే నెల 16, 23 తేదీల్లో నివేదికలు వచ్చాయి. సదరు కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో వెజిటేబుల్ జంతువుల కొవ్వు ఆధారిత కల్తీ పదార్థాలు ఉన్నట్టు తేలింది. వెంటనే ఆ ట్యాంకర్లను సదరు కంపెనీ డైరీకి వెనక్కి పంపించేశాము. ఏ ట్యాంకర్లలో అయితే అనుమానం వచ్చిందనో వాళ్ళ టెస్టుల్లో సరిగా లేదు ఈ నెయ్యి అని తేలిందో ఆ 4 ట్యాంకర్లకు సంబంధించిన శాంపిల్స్ని ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏదో కలిసిందని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించేశాము డైరీకి. అంటే ఆ ట్యాంకర్లని టీటీడీ ప్రసాదాల తయారీలో వినియోగించలేదు అనే విషయాన్ని స్వయంగా ఈవో గారే రిపోర్ట్లో చెప్పారు. ఈ కంపెనీ నుంచి మొత్తం సరఫరానే నిలిపివేశాం. ఆ తర్వాత 22, 23, 27 తేదీల్లో వరుసగా సోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారు ఇచ్చిన సమాధానంలో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తి మరోసారి ఆగస్టు 14న నోటీసులు జారీ చేశాం. దానికి ఆ కంపెనీ తిరుగు జవాబులను పరిశీలిస్తున్నాం. నెయ్యి కల్తీ సమస్య నేపథ్యంలో వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఇది ఆయన చెప్తున్నమాట. అంటే 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉంది అని మెయిన్ చేసిన టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇంకెక్కడికో పంపించి టెస్ట్ చేస్తే దాంట్లో జంతువుల అవశేషాలు కూడా ఉండొచ్చు అని సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ 4 ట్యాంకర్ని వెనక్కి పంపించేశాము అని చెప్తున్నారు. సో వాళ్ళు పంపిణీ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి. ఆ తర్వాత 10 ట్యాంకర్లు పంపించారు. 10 ట్యాంకర్లో 4 సరిగా లేవు అంటూ మీరు టెస్టుకు పంపించారు. టెస్టుకు పంపిస్తే వచ్చిన రిపోర్ట్ మేరకు ఆ 4 ట్యాంకర్లను వాడకుండా వెనక్కి పంపించారు. సో జంతువులకు సంబంధించిన కొవ్వు వాడిన నెయ్యితో లడ్డూలు తయారు చేసింది ఎక్కడ, ఎప్పుడు? ఇది ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దానికి, ఈవో చెప్తున్న దానికి, ఈవో మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఆయన. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 10 మంది విలేకరులు పదే అడిగిన ప్రశ్నకు నెయ్యిని కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూలకు వాడారా అంటే లేదు, మేము రిజెక్ట్ చేసిన నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ ఇవి, ఆ ట్యాంకర్స్ని వెనక్కి పంపించామనే విషయాన్ని మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఈరోజు ప్రాథమిక రిపోర్ట్లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. ఆ రిపోర్ట్ని ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసిందని నేను చదువుతున్నాను. కల్తీ నెయ్యి వాడలేదనే విషయాన్ని ఈవో చెప్తున్నారు. ఆ నెయ్యి వాడి లడ్డూలు తయారు చేశారు, సంప్రోక్షణ చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు, దీక్ష చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి గారి యాక్షన్ల ద్వారా ఏం జరుగుతోంది? ఎవరిలో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? సో ఈ కల్తీ నెయ్యి వాంటెడ్లీ తీసుకొచ్చిన వాళ్ళపైన విచారణ జరగాలంటే సిబిఐ విచారణ జరగలేదు కదా, దాన్ని ఎందుకు ఆపుతున్నారు? ఈవో చెప్పినది వింటే, ఈవో ఇచ్చిన రిపోర్ట్ చూస్తే కల్తీ జరగలేదనే విషయం అర్థమవుతోంది. నెయ్యిలో కల్తీ ఉందా, నెయ్యి మేము వాడలేదనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. కానీ ఈ వార్తని బయటికి చెప్పడానికి, ఇది ప్రపంచానికి చూపించడానికి ఎవరో ముందుకు రావట్లేదు. ఏదో జరిగిపోయిందనే ప్యానిక్లోనే మొత్తం హిందూ సమాజాన్ని ఉంచుతున్నారు. కానీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఈవో గారు ఇరికించేశారు. ఈవో గారు రిపోర్ట్ చెప్తోంది కల్తీ నెయ్యి వాడలేదు అనే విషయాన్ని. పైగా ఆయన రిటన్గా ఇచ్చిన రిపోర్ట్లో కూడా అదే సూచిస్తోంది. కాబట్టి హిందువులు, శ్రీవారి భక్తులు ఏఆర్ ఫుడ్స్కు సంబంధించిన నెయ్యిని వాడడం ద్వారా లడ్డూ ప్రసాదం కల్తీ అయింది అని ఆందోళన చెందాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు.